జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో ఉదయము లేవగానే మీ యొక్క అరచేతిలో ఒక నిమ్మకాయని తీసుకొని ఈ మంత్రంని గనక మీరు 2 నిమిషాల పాటు చదివి మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు జ్యూస్లా చేసుకొని, అంటే నిమ్మరసంలాగా చేసుకొని తాగేయండి. మీరు అనుకున్న ఏ పనైనా సరే, ఏ కోరిక అయినా సరే నెరవేరాలి అంటే ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే ఫలించి తీరుతుంది అనడంలో అసలు సందేహము అనేది లేదండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏంటంటే, చాలామందికి రకరకాల కోరికలు ఉంటూ ఉంటాయి. అవి చివరి దాకా వచ్చి కూడా పోతూ ఉంటాయి. కొంతమందికి ఉద్యోగ విషయంలో చివరి మూమెంట్ వరకు వచ్చేసింది అనుకుంటారు, లాస్ట్ మూమెంట్లో అది పోతూ ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధమైనా సరే, లేదా వ్యాపారంలో అభివృద్ధి అయినా సరే, కాంట్రాక్ట్లు అయినా సరే, మనకు వచ్చే ఆదాయం అయినా సరే, కొన్ని మనం వచ్చేస్తుంది మంత్ అమౌంట్ అనుకుంటూ ఉంటాము, కానీ ఆ అమౌంట్ రాకుండా చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారండి. అయితే ఇలాంటి ఏ సమస్య అయినా సరే, మీకున్న ఏ సమస్య అయినా సరే, అది మీకు త్వరగా జరిగిపోవాలి అంటే మీరు ఈ విధంగా చేసి చూడాలండి. అయితే మీకు కావాల్సిన వస్తువులు ఏమిటి అంటే, ఒక నిమ్మకాయ కావాలండి. ఆడవాళ్ళు అయితే పీరియడ్స్ టైంలో చేయకండి, మగవాళ్ళు మనము ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది ఉదయం లేవగానే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచి ఫలితము అనేది ఉంటుంది అనడంలో సందేహం లేదండి. చాలామంది ఈ పరిహారాన్ని చేసి చాలా పనుల్లో వాళ్ళకి ఎప్పటి నుంచో అవ్వని పనులు కూడా సక్సెస్ అయ్యాయని మనకి చెప్తున్నారండి. అందుకే ఈ యొక్క చిన్న పరిహారాన్ని కూడా మనము చేసి చూడవచ్చండి. అయితే మనకు కావాల్సింది ఒక నిమ్మకాయ. పొద్దున్నే ఉదయం బ్రహ్మముహూర్తంలో కనీసం 4:30 నుంచి 5:30 టైంలో అయినా లేవచ్చు, లేదా మీరు లేచిన వెంటనే అయినా సరే ఈ పరిహారాన్ని చాలా చక్కగా మనందరం కూడా చేసుకోవచ్చండి. మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, తీరందైనా సరే, అది ఎలాంటిదైనా సరే మీకు తీరాలి అంటే ఈ చిన్న మంత్రంతో పాటు మనం ఆ నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళని కూడా తాగవలసి ఉంటుందండి. ఆ పరిహారాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. పొద్దున్నే ఉదయం లేవగానే మీరు ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయని మీ అరచేతిలో తీసుకొని మీరు ఈ మంత్రాన్ని ఒక 2 నిమిషాల పాటు జపించండి. ఓం ఐం క్లీం వారాహి, ఓం ఐం క్లీం వారాహి, ఓం ఐం క్లీం వారాహి, ఓం ఐం క్లీం వారాహి అనే మంత్రాన్ని కనుక మీరు ఉదయం లేవగానే, మనము పొద్దున్నే లేచి అరచేతిలో ఒక నిమ్మకాయని తీసుకొని దాంట్లో మనము అలా నిమ్మక వైపు చూస్తూ మనము ఈ మంత్రాన్ని కనుక మీరు 2 నిమిషాలు కాన్సన్ట్రేషన్గా చదవండి, నమ్మకంతో చదవండి. వారాహి అమ్మవారు ఈ కలియుగంలో మనకి ప్రత్యక్ష దైవంగా, కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉన్నారు. చాలామంది వారాహి అమ్మవారిని నమ్ముకొని ఎన్నో విషయాల్లో సక్సెస్ అనేది సాధిస్తూ ఉన్నారండి. కాబట్టి ఈ చిన్న పరిహారము ఈ మంత్రంతో కనుక మీరు చేస్తే మీరు కూడా తప్పకుండా మంచి ఫలితాలు అనేవి మీకు లభిస్తాయండి. ఆ నిమ్మకాయని మీరు ఫ్రెష్ అయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు దాన్ని నిమ్మరసంలా చేసుకొని ఆ నిమ్మరసాన్ని తాగేసి వెళ్ళండి. ఈ విధంగా చేసి చూడండి. రోజు కూడా చేయవచ్చు. నిమ్మరసము అనేది పొద్దున్నే తేనెతో కలిపి తాగటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. కాబట్టి మీకు ఎటువంటి నిస్సంకోచము లేకుండా నిస్సందేహంగా మీరు ఈ విధంగా చేసి చూడవచ్చండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. నమ్మకంతో, భక్తితో, ఆర్తితో చేయండి. ఏ పనైనా సరే మీకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్.